600 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ని రక్షించుకుందాం. ఔషధ గుణాల మొక్కల్ని కాపాడుకుందాం. ప్రజల ఆస్తి అయిన దామగుండం అడవిని కాపాడుకుందాం. మొక్కలను కాపాడుకుందాం. ప్రకృతిని కాపాడుకుందాం. చలో కళ్ళు వస్తుంది. ఎట్లా ఉన్నది ఫోటో తీసినావా? బీభత్సంగా ఉంది. అందులో తీస్తా. వద్దన్నా కూడా పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఇక్కడ కొన్ని ఉద్యమాలు కూడా కొంతమంది ఒక సామాజిక కార్యకర్తలుగా కొంతమంది ఉద్యమాన్ని అంటే ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ ఉద్యమాన్ని కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో మరి నెవీ రాడార్ వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు చేయాలి అనంటే ఖచ్చితంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన నెవీ రాడార్ వ్యవస్థను తెలంగాణ గుండె మీద ఒక కుంపటి ఉర్దూలో ఒక బుక్ ఉన్నది దీని గురించి, ఈ గుడి గురించి ఒక బుక్ ఉన్నది. అది 13వ శతకంలో బన్షీ రాజవంశం లాస్ట్ ఇక్కడ ఈ దేవాలయానికి చంద్రాయనగుట్ట హైదరాబాద్కి పరిపాలన చేసి దానిలో గిరిప్రసాద్ బన్షి అని చెప్పిన ఒక రాజు లాస్ట్ టైంలో ఇక్కడ పరిపాలన చేసి ఈ గుడిని ఈ జాతరాలు కార్యక్రమాలను చేయడానికి సౌకర్యాలు చేసిపోయిన ఒక బుక్ నా దగ్గర ఉన్నది. ఇప్పుడు అప్పటి నుండి కొన్ని వందలాది సంవత్సరం నుండి దామగుండం పోతే యమగంట తప్పదని ఒక నానుడిన దేవాలయం. దానికి కారణం ఏమంటే ఇక్కడ ఔషధ వృక్షాలు ఔషధ సస్యాలు వలన ఈ నీరు గాలి వాతావరణం అంతా ఒక పునర్జన్మం ఇచ్చేస్తున్న ఒక వాతావరణం సృష్టించిన కోసం ఇది తరతరాల నుండి కొన్ని వందలాది సంవత్సరం నుండి ఆ పేరు దీనికి పడడైంది. నేను ఇక్కడ 1997లో ఇక్కడికి రాకడైంది. నేను అప్పట్లో నుండి 1997 నుండి ఇక్కడ ఉన్న ఔషధ మూలికలు తీసుకుంటూ మేము ప్రతి ఆదివారాలు ఇక్కడ ఒక ప్రోబయోటిక్ భోజనం పెట్టడం జరిగింది. ఎందుకంటే అది ఇట్లా ఫర్మెంటేషన్కి పెట్టేసి ఒక గుడ్ బ్యాక్టీరియా పెట్టేసి వేలాది భక్తులు వచ్చేస్తున్న ఈ దేవాలయంనే వీళ్ళు 2008 వరకు దేవాలయ భూమి 2713 ఎకరు ఉంది. ఆ భూమిని 2009లో ఫోర్జరీ చేశారు. దానిలో ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళు ముగ్గురం చేరేసి ఈ జింగనే కుక్క గుంపు ఎట్లా పీకి తింటున్నట్లే పీకి తిన్నారు వాళ్ళు.
అర్థమైంది. ఒక చెప్తుంది కదా, ఒక కాలి తింటుంది, ఒకటి తల తింటుంది, ఒక ముక్కు తింటున్నట్లే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముగ్గురం కలిసేసి ఇట్లా ద్రోహం చేసి పెట్టేశారు. నేను మీకు దాంట్లో రికార్డు కూడా చూపిస్తాను. మీరు ఇప్పుడు కూడా మీ సేవలు ధరణి ఓపెన్ చేయండి. 473 సర్వే నెంబరు 2008 ఆ ఇయర్లో ఉన్న రికార్డు మీరు బయటకు చేయండి. ఏ మీ సేవలు అయినా కూడా ఇక్కడ కాదు, ఎక్కడ తెలంగాణలో ఎక్కడ కూర్చొని చూసినా కూడా అది కనిపిస్తే కదా. దాన్ని 473 సర్వే నెంబర్లు 2713 ఎకరు దేవాలయ పేరు మీద ఉంది. ఫోర్జరీ చేసినోడు పోయింది. అట్లా కూడా జరిగింది. ఇప్పుడు మాకు తర్వాత ఏం తెచ్చి పెడుతున్నది, అమెరికాలే బ్యాన్ చేసిన ఒక ప్రాజెక్టుని, అమెరికాలే బ్యాన్ చేసిన ఒక ప్రాజెక్టుని తెచ్చి ఇక్కడ పెట్టేసి ఈ అడవిలో ఉన్న వృక్ష సంపత్తు, జీవరాశులు, జింగలు, సారంగులు, కుందే అన్నీ ఉన్నది కదా, తోడేలు, నక్కలు, పులి కూడా ఉంది. లాస్ట్ నా ఊని కూడా పులి పట్టింది. అంటే ఆకులు ఉన్న కోసం తింది. ఇప్పుడు పులి మీద మనం తప్పు చెప్పడానికి ఏం లేదు. అట్లా కూడా పులి కూడా ఉన్న అడవి అది. ఈ అడవినే వృక్షాలు లేదు, జీవరాశులు లేదు అని చెప్పేసి వాడు ఈ మొత్తం నరికి ఇప్పుడు సుమారు లక్షలాది చెట్టు, ఇప్పుడు 12 లక్షల చెట్టు నుంచి మేము చెప్పినా కూడా వాడు ఒప్పలేదు. తక్కువ 1,93,000 చెట్టు మాత్రమే మేము తీసేస్తుని చెప్తున్నది. అది ఎవరే అబ్బా సొత్తు, ప్రకృతిది కదా, ప్రజలది కదా. ఇంత ద్రోహం ఎందుకు చేయాలి? అన్యం చెత్త ప్రాజెక్టులు తెచ్చి తెలంగాణకి రుద్దిన తర్వాత మీరు చూడండి, 2,97,000 కిలోమీటర్ పర్ సెకండ్లు వెళ్తున్న తరంగాలు చేస్తున్న రేడియేషన్. దాని నుంచి ఎంత రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది మనం చూస్తున్నది కదా. ఒక 25 కిలోమీటర్ సిగ్నల్ ఇచ్చేస్తున్న ఒక టవర్ నుండి, మామూలు సెల్ టవర్ నుండి 300 మీటర్ దూరంగా ఉండాలించున్నాం చెప్తారు గవర్నమెంట్ రూల్. అది అట్లా ఉన్నప్పుడు 1,00,000 కిలోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న ఈ ప్రాజెక్టు నుండి ఎన్ని 100 కిలోమీటర్ ప్రజలు ఉండాలి? ఇది ఆకాశంలో పోయిన సమయంలో, వాయువులు పోయిన సమయంలో మైక్రోస్, న్యాచురల్ మైక్రోస్ దెబ్బతింటుంది, సూక్ష్మజీవులు దెబ్బతింటుంది. క్యాన్సర్ కదా ఇది ఉన్న కోసం కదా. వరల్డ్ హెల్త్ అంటే ఇక్కడ నెవీ రాడార్ సంస్థ వద్ద అది ఖచ్చితంగా ఇరిగిరాకి కావాలి. గుడికి ఉన్న దేవాలయ భూమిలు కూడా రోడ్ వేసిన దాన్ని ఎందుకు వేసించి అడుగుతున్నాయినా. దేవాలయ భూమిలు 2,713 ఎకరం ఉన్నది కదా. అప్పుడు ఎవరు కాసాని జ్ఞానేశ్వరుని సమయంలో చిన్న రోడ్డుని ఆయన పెద్దలు చేసి ఇచ్చారు మనకు. కృష్ణనాయక్ గారు అప్పుడు రోడ్డు చేసి ఇచ్చారు. దానికి కూడా తప్పు పెడుతున్నారు. ఆయన హిందూ అని చెప్పేసి వేస్ట్గా మా ఓటు కూడా వేస్ట్ చేసింది. మేము ఓటేసి తప్పు చేసి చెప్తున్నది అందరూ చెప్పినట్లు ఈ ప్రభుత్వంకి, ఈ సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఓటేసి పెద్ద తప్పు మేము చేసి చెప్తున్నారు. తీస్తారు. అదొకటి గౌరీ కుంటలని తీగలు ఉన్నాయి, చాలా రేర్ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు స్వామి మొత్తం యాక్టివేగా మొత్తం రోజు వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ పెట్టడం, సబ్జెక్ట్ అందించడం. ఒక 500-600 సంవత్సరాల కింద ఇప్పుడు మన గుండం స్థాపించినప్పుడు అప్పుడు దొయ్యిన బావి ఇది. అట్లే పెద్దలు దోకుట పోతుంటే కింది లోపల కోడి కూసిందంట. అరే కోడి కూస్తుంది ఇది ఏంది అంటారని బంద్ చేసిరట అంతకి. అందుకే దీన్ని కోడిగుంట బావి అంట. వాళ్ళకి భయపడే గుంజుకోవాలి కానీ దిగేటప్పుడు దిగుతాడు, ఎక్కేటప్పుడు కష్టం. మట్టగన్ప అంటారు. ఇది ఈ పైన పెద్దగా ఉందా, ఇది ఇక్కడ ఈ పెద్ద ట్రీ చాలా మంచి ట్రీ, ఎవర్ గ్రీన్. అదే ఫోటోది మిత్రగైన దీని పేరు. ఇది కొండ, ఇది ఒక కొండ. ఈ కొండను తొలుచుకొని గుహలు ఎట్లా ఏర్పాటు చేసుకున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీంట్లో మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంటే ఆ స్వామీజీ కూడా ఒక 12 సంవత్సరాలు అంటే కేరళ నుంచి వచ్చి ఇక్కడ 12 సంవత్సరాలు ఇక్కడ ఇందులోనే ఉండడం జరిగింది, ఒంటరిగా ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే మాత్రం ఇదంతా ఒక కొండ. ఈ కొండను తొలిచి ఒక అసలు
ఇదంతా పోతుంది, ఏది ఉండదు. గృహ అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి కదా. అమ్మో ఇక్కడ నంది, శివుని, ఈశ్వరుడు, శివుడు, ఎంజాయ్ చేసినాం. అక్కడ ఎన్ని చేపలు ఉన్నాయి. ఇది ఒక గుహ. ఇందులో స్వామీజీ 12 సంవత్సరాలు ఇందులోనే ఉన్నాడంట. ఇందాక కలిసిన ఆయన, మనం కలిసిన ఆయన ఆయనే. ఇదొక గుహ. చాలు మీరు కడుక్కుంటారు. ఈ గుహలో